సాయి వాళ్ళ వైఫ్ చేసిన తప్పు ఏంటంటే మా హస్బెండ్ తప్పు లేదు అనడం ఒక్కటే ఆమె చేసిన తప్పు. మాధురి, ఈశ్వర్ సాయి వీళ్ళిద్దరూ వాళ్ళ వైఫ్‌కి దొరికిపోయిన తర్వాత ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయం ఏంటని? ఆమె ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు 100% ఇందులో అంటే నేను చాలామంది సాయి వాళ్ళ వైఫ్ని తిడుతున్నారు. లడ్డు దానా నువ్వు లడ్డు ఉండడం వల్లనే మా వాడు అటుపోయిండు, ఆమె దగ్గరికి పోయిండు, నువ్వు బండగా ఉన్నావు అని చెప్పేసి నిన్న ఇక్కడ కూడా ఒక ఆంటీ చెప్పింది. నాకు నిజంగా అంటే అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు పిల్లగాడు పుట్టినప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యంగ్ హీరోయిన్ కూడా షేప్ అవుట్ అయిపోయింది. 100% షేప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా లావు ఉన్నారుగా. నిన్న చెప్పిన ఆంటీ లడ్డుగుంది. ఆమె మళ్ళా బండదానా లడ్డుదానా అని చెప్పేసి ఆమె అంటారు. ఇప్పుడు నిజం చెప్తానుగా, ఏ ఆడదైనా మొగుడు వేరేటోడితో పోతే ఒప్పుకుంటారన్నా? ఎవ్వరు ఒప్పుకోరు. ఆ టైంలో చంపుతారు, కత్తిపెట్టి చంపుతారు. ఇంకోటి వీడియో లీక్ చేయడం తప్పు. వీడియో లీక్ చేయడం తప్పు అంటే ఆ పక్కనున్న ఎవరైతే ఆ లేడీ వీడియో తీసినామా ఆమె లీక్ చేసేసింది, వీడియో అప్లోడ్ చేసేసింది. సో ఈమెకి తెలియదు. సో ఈమె 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 ఇక్కడ డిస్కషన్ వాళ్ళ హస్బెండ్తో మాట్లాడే క్రమంలోనే ఈ వీడియోలు పట్ట సోషల్ మీడియాలో వేసింది. తర్వాత ఆమెకు తెలిసి డిలీట్ చేసి అనేది 10 నిమిషాల్లో వీడియో డిలీట్ చేసేసారు. కానీ ఆ వీడియో మాత్రం స్ప్రెడ్ అయిపోయింది, వైరల్ అయిపోయింది. ఒక్క నిమిషంలోనే డౌన్లోడ్ చేసేసుకుంటారు కదా. సో 10 నిమిషాల్లో వీళ్ళు డిలీట్ చేశారు. సో నాకు తెలిసి ఆమెదైతే అంటే ఆమె చేసిన తప్పు ఏంటంటే ఆ సాయి వాళ్ళ వైఫ్ చేసిన తప్పు ఏంటంటే మా హస్బెండ్ తప్పు లేదు అనడం ఒక్కటే ఆమె చేసిన తప్పు. ఇప్పుడు మన రాతోడికి కూడా అమ్మాయికి కూడా చెప్పిందంట, నేను సూసైడ్ అటెంప్ట్ చేసింది తెలుసు, నీ వల్లనే గొడవలు అవుతున్నాయని కూడా తెలుసు. మరి నీకు ఒక ఫేమ్ ఉంది, బిడ్డ ఉంది, వీళ్ళకి బిడ్డ ఉంది, పెళ్ళాం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. నువ్వు ఎందుకురా నాయన వాళ్ళ పెళ్ళాం గయ్యాలది తెలిసింది, ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది, చచ్చిపోతుందంట. నాకు ఒక మంచి ఫేమ్ ఉంది, నాకు ఈ కర్రీ కుమ్మడిగాడ ఒక్కడే దొరకలే కదా, నాకు మంచి వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు, అందగాళ్ళు ఉండరు కదా అని చెప్పి అప్పటికే వదిలేసి వెళ్ళిపోతే అయిపోవు. ఇంకా సాగదీసింది, డైరెక్ట్ మొగుడిని పంపించకుండా ఉంచుకుంది. మొగుడిని అసలు పంపించలేదంట, ఫోన్ ఎత్తనియట్లంట, ఈమె ఫోన్ ఎత్తట్లేదంట, ఆమె ఫోన్ ఎత్తట్లేదంట. మొగుడిని పంపించకుండా ఉంచుకుంటే మరి ఎవడైనా ఎందుకు ఊరుకుంటారన్నా? ఎవరైనా ఎందుకుంటారు? ఆమె ఏమంటుందంటే డివార్స్ తీసుకునే అది లేకపోతే ఇంత రచ్చ ఎందుకు చేసిరని చెప్పి ఇంటర్వ్యూర్ అడిగితే, రచ్చ చేయకపోతే ఇప్పుడు డివర్స్ తీసుకోదు. మొగుడు అంటే ప్రేమ, వేరే వాళ్ళతో కలుసుకుంటా ఉంటే ఊరుకుంటారు అన్న? ఎవరు ఊరుకుంటారు చెప్పు? ఏ ఏడాది ఊరుకుంటారు చెప్పు? వేరేటోళ్ళు అయితే ఇంకా ఇంకా ఘోరంగా కొట్టేటోళ్ళు. ఆమె చేసిన తప్పు ఏంటంటే లీక్ చేయడం. సో ఆమె అయితే లీక్ చేయలేదు, ఆ పక్కన వాళ్ళు అయితే లీక్ చేశారు. సో కనీసం సాయి అను అదే సాయి అను ఆమె రాతోడు వాళ్ళిద్దరు రూమ్లో ఉన్నప్పుడు వీళ్ళు వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు ఏదో కవర్ సాంగ్ తీస్తున్నట్టు అట్లనే నిలబడిపోతే పోయి ఆ ఫోన్ పట్టుకొని అరే వీడియో తీయకరా నాయన అని చెప్పి అమ్మాయి అయినా అనాల్సింది, అబ్బాయి అయినా అనాల్సింది. సరే అమ్మాయికి షాక్లో ఉన్నదనుకో, ఆ అమ్మాయి రాతోడు అనే అమ్మాయి షాక్లో ఉన్నదనుకో, మరి ఆ అబ్బాయి అయినా ఆపవే, వీడియో ఆపవే, మా పరుగు పోయింది, మా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని చెప్పేసి వీడియోని గుంజుకోవాల్సిందిగా ఫోన్ అయినా. వాళ్ళు ఏమనలే, ఇట్లా బొమ్మలు ఎక్కడ పడరు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు వదిలేశారు. వాళ్ళు కూడా అప్లోడ్ చేసేసారు, వెనకున్న వాళ్ళు అప్లోడ్ చేసేసారు. అంటే ఇక్కడ మాధురి గారిని కూడా నెగిటివ్ చేస్తున్నారు. మరి దాని మీద ఏమంటారు? మాధురి గారు నెగిటివ్ చేయడం మాధురి గారు తప్పులేదాడా? ఇప్పుడు నీకు మొగుడున్న సరే ఓకే, నీకు మంచి ఫేమ్ ఉన్నది. సో నీ ఫేమ్ ఉన్నది కాబట్టి ఆ ఫేమ్ని ఇప్పుడు మొత్తం నీ పరువు బజార్కి ఇడిచింది. ఓకే, ఆ వీడియోలో పెట్టడం వల్ల జనాలు బజార్కి ఇచ్చారు, ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళు బజార్కి ఇచ్చారు. ఆమెదేం తప్పు ఉంది? ఆ వీడియో ఎవరైతే అప్లోడ్ చేసిందో ఆంటీదేం తప్పు ఉంది? ఆంటీది అయితే నిజంగా సాయి వాళ్ళ వైఫ్ది అయితే ఏం తప్పులేదని అనిపించింది నాకు. ఎందుకంటే ఆమె ఏం చేయలేదన్న, ఆ ప్లేస్లో ఎవరున్నా రెస్పాండ్ అవుతారు. ఆమె బండగుంది, లడ్డుగుంది, అది అది కరెక్ట్ కాదు. అది